వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీయింగ్ ఇంట్రోవర్ట్. ఈ రోజు వ్లాగ్ ఏంటంటే నేను ఫస్ట్ టైం తిరుమలకి పోయినాను అనమాట. అదే తిరుపతికి. ఫస్ట్ టైం తిరుమల వ్లాగ్ ఎక్స్పీరియన్స్ ఎట్లుందో చూద్దాం రండి. ఇంకా రాత్రి బస్ ఎక్కే ముందు మొత్తం స్నాక్స్ అవి ఇవి అన్ని కొన్నాం. ఈ స్ప్రైట్ అయితే నా ఫ్రెండ్ కి. ఈ స్నాక్స్ అన్ని కొన్నాక అర్థమైందంటే మా వాళ్ళకి ఇంకా ఆకలి వేస్తుందంట. అందుకే అక్కడే టిఫిన్ తిన్నాం అనమాట. రాత్రి రేట్లు చూసినారా, పేలిపోతున్నాయి కదా. ఇంక చేసేదేం లేదు, ఆకలి అవుతుంది కాబట్టి తినేసినాం అనమాట. ఎంత ట్రై చేసినా రాత్రి బస్సులో అసలు నిద్ర పట్టడం లేదు ఆ ఎగ్జైట్మెంట్ కి. ఇంకా తెచ్చుకున్న స్నాక్స్ అన్ని ఓపెన్ చేసి అవి అయిపోయేంత వరకు నమ్ములుతానే ఉన్నాం రాత్రి అంతా. ఇంకా ఫైనల్లీ చాలా అవర్స్ తర్వాత ఫస్ట్ టైం నేను తిరుపతిలోకి అడుగు పెట్టినాను అనమాట. ఇంకా ఆటో దిగిన వెంటనే సీన్ అర్థమైపోయింది. ఎంత మంది జనాలు ఉన్నారంటే కుప్పలు కుప్పలు ఉన్నారు. దర్శనం టికెట్స్ తీసుకునే కానీ క్యూలో నిలబడినే ఉన్నామా, క్యూ మాత్రం కదలడం లేదు. ఇంకా నేనైతే కూర్చుండిపోయినాను. అసలు జనాలు చూడండి ఎంత మంది ఉన్నారో. నాకు ఒకటి ఎట్లా అనిపిస్తుందేమో తెలియదు, ఫస్ట్ టైం పోయినా కదా, షాక్ అయితే. అట్లా కూర్చొని ఉంటాము, ఎవరో ఒకరు గోవిందా గోవిందా అని అరుస్తారు. సడన్ గా ఉలిక్కిరిబడి లేస్తాను నేనైతే. నాకు తెలిసి అందరు ఎక్స్పీరియన్స్ చేసింటారు ఇది, నేను ఒకటే కాదు. ఫైనల్లీ క్యూ అయితే కదిలిందనమాట. ఇంకా దేవుడి దయ వల్ల దర్శనం టికెట్లు అయితే దొరికినాయి అనమాట. ఇంకెక్కువ లేట్ చేయకుండా కొండపైనకి పోయేకి బస్సు ఎక్కేసినాము. ఇప్పుడు మొదలైంది అసలు రచ్చ. కొండపైనకి పోయేదలికే అసలు చెవులు బ్లాక్ అయిపోతున్నాయి. నా ఫ్రెండ్ కి అయితే కళ్ళు తిరిగేసినాయి దెబ్బకి. ఇంకా నేను అట్లే బయటికి చూడకుండా కొంచెం చూస్తూ అట్లే కూర్చున్నాను చాలా సేపు. అసలు మేము కొండపైనకి ఎక్కేటప్పుడు సన్ రైజ్ అవుతుంది అనమాట. అప్పుడే అసలు ఎంత బాగుందంటే నేను ఇంకా మాటల్లో వివరించలేను. ఇంకా ఒక చోటకు పోయినాక అందరినీ దింపి బ్యాగులు అవి ఇవి చెక్ చేసినారనమాట. ఫైనల్లీ కొండపైనకి అయితే వచ్చేసినాం మేము. ఇంకా కడుపులో ఎలుకలు పరిగెత్తాన్నయ్యా క్యూలో నిలబడి. ఇంకా ఇవేవో టిఫిన్ సెంటర్ దగ్గర తినేసినాం అనమాట. కొంచెంసేపు అంతా కొండ అంతా తిరిగి మేము మళ్ళీ వేంగమామ భోజనశాలకు వచ్చినాం అనమాట. ఎంత బాగుంది కదా వ్యూ చూసేకి. యాక్చువల్ గా చెప్పాలంటే ఈడ కూడా క్యూ ఎక్కువ ఉంటుందంట. దేవుని దయ వల్ల మేము పోయిన రోజు అయితే క్యూ లేదు. మేము పోయేదలికి అరటాకుల్లో అంతా వడ్డిచ్చేసి పెట్టిండ్రి. అంటే చక్కెర పొంగల్ ఒకటి వడ్డించిండ్రి, మిగతా అవన్నీ మళ్ళా నిదానంగా వడ్డించినారనమాట. ఇంకా తినేసినాము. అసలు ఈ ప్లేస్ లోనే ఏదో మ్యాజిక్ ఉందనమాట. ఎంత ప్రశాంతంగా అనిపిస్తుంది. అసలు నాకైతే భూమి మీద ఉన్నట్లు అనిపించలేదు, ఏదో వేరే ప్యారలల్ యూనివర్స్ కి వచ్చినానేమో అన్నట్లు అనిపించింది. ఎక్కడ చూసినా భజనలు పాటలు, ఆ వైబే వేరు. నేను ఎగ్జాగరేట్ చేశానేమో నాకు తెలియట్లేదు, నాకు అనిపించింది చెప్తాను. ఇంకా ఇక్కడ కోనేరులో మామూలుగా అయితే అలో చేస్తారంట, మమ్మల్ని ఎందుకు ఆ రోజు అలో చేయలేదు. గేట్స్ అన్ని క్లోజ్ ఉన్నాయి. కొంతమంది ఆ కోనేరుని అయితే క్లీన్ చేస్తాను అనమాట. ఎందుకంటే దగ్గరలో బ్రహ్మోత్సవాలు ఉన్నాయన్నమాట. ఇంకా దానికి రెడీ చేస్తానట్లున్నారు. మాకు దర్శనం అయితే మరుసటి రోజు 3 గంటలకి. ఇంకా చాలా టైం ఉంది కాబట్టి గుడి చుట్టూ తిరుగుతా ఉన్నాం ఊరికనే మేమంతా చూసుకుంటా. ఇంకా చాలా ప్లేసెస్ తిరిగినాం అనమాట తిరుపతిలో. ఇంకా అవన్నీ షూట్ చేయలేకపోయినాను, ఎందుకంటే నాకు కెమెరా అసలు ఓపెన్ చేయబుద్ధి కావట్లేదు. ఇంకా అక్కడ 2 పార్క్స్ ఏమో ఉన్నాయన్నమాట, అవి కూడా చూసినాము. ఇంకా యాజ్ యూజువల్ పార్క్ లో ఫోటోలన్నీ నింపేసినాం అనమాట. ఇంతవరకు ఇంత మంచి ప్లేస్ ని, ఇంత ప్రశాంతంగా అనిపించే ప్లేస్ ని నేను ఎప్పుడు చూడలేదు. ఇంకా పార్క్లు అయితే వేరే లెవెల్. గుడే కాకుండా ఇంకా అక్కడ 5 ప్లేసెస్ ఉంటాయి కదా, జాపాలి, ఆకాశగంగా, అవన్నీ కూడా చూసినాం అనమాట. ఒక చోట అయితే ఇట్లా నెమలు ఉండే, అది వీడియో తీసిన. ఇక్కడ ఏదో షాపింగ్ చేయాలి కాబట్టి ఇది మసాజర్ అనమాట, కాళ్ళకి మసాజర్ ఇది, అది కొన్నా నేను. మీరు ఫస్ట్ టైం తిరుపతికి పోయినప్పుడు ఎట్లా ఫీల్ అయినానో కామెంట్ చేయండి.